Hi everyone, welcome to my channel. In this video, we are discussing about what is budgeting and its importance. బడ్జెటింగ్ అంటే మన యొక్క మనీని ఎలా స్పెండ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మనకు తెలియజేస్తుంది. బడ్జెట్ ఎందుకు ముఖ్యమంటే ఎక్కువగా ఖర్చు చేయకుండా ఉండడానికి, భవిష్యత్ లక్ష్యాల కోసం డబ్బు సేవ్ చేయడానికి, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండడానికి, అలాగే మీ ఆర్థిక పరిస్థితిని నియంత్రణలో ఉంచుకోవడం కోసం బడ్జెట్ అనేది ఉపయోగపడుతుంది. సపోజ్ మనకి నెలకి ఆదాయం 10,000 అనుకోండి, దాంట్లో 4,000 ఫుడ్కి లేదా డైలీ ఎక్స్పెన్సెస్కి యూజ్ చేస్తాం. ఇంకో 2,000 రెంట్ కోసం, ఎక్కడికైనా మనం అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలంటే దానికి, ఇంకో 2,000 మన యొక్క బ్యాంక్లో సేవ్ చేసుకుంటాం, ఇంకో 2,000 మన యొక్క పర్సనల్స్కి లేదా ఏమైనా అవసరమైతే వాటికి, ఇలా 10,000ని మన యొక్క బడ్జెట్ ద్వారా ఉపయోగించి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సేవింగ్స్ అంటే మీ డబ్బులో ఒక భాగాన్ని ఖర్చు చేయకుండా భవిష్యత్తులో ఉపయోగించడానికి విడిగా పెట్టడం. మనకు సేవింగ్స్ ఎందుకంత ఇంపార్టెంటో చూద్దాం. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి, ఉదాహరణకు మెడికల్ నీడ్స్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అంటే వైద్య అవసరాలకు లేదా అనుకోని ఖర్చులకు ఉపయోగపడుతుంది. భవిష్యత్ లక్ష్యాలు సాధించడానికి, ఆర్థికంగా భద్రంగా ఉండడానికి, అలాగే అప్పుల నుంచి మనం తప్పించుకోవడానికి. ఇప్పుడు మనం సేవింగ్స్ అనేవి చేసుకుంటే మనం అప్పులు చేయాల్సిన అవసరం మనకు ఉండదు. సేవింగ్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే షార్ట్ టర్మ్ సేవింగ్స్ అంటే మన యొక్క గోల్స్ని 1 ఇయర్లో ఫుల్ఫిల్ చేయడం, అండ్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత మన యొక్క గోల్స్ని ఫుల్ఫిల్ చేయడం, అండ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే మన యొక్క అర్జెంట్ సిచ్యువేషన్స్ కోసం మనీ దాచుకోవడం. సింపుల్ సేవింగ్ టిప్స్ అంటే మన యొక్క డబ్బుని ఎలా సేవ్ చేయాలి అనేది కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనం డైలీ యూసేజ్లో నుంచి క్రమం తప్పకుండా కొంత డబ్బుని పొదుపు చేస్తూ ఉండాలి. అలాగే మనం అవసరం లేని వాటి గురించి ఖర్చు చేయకూడదు. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే మన యొక్క మనీలోంచి కొంత అమౌంట్ సైడ్కి తీయడం, అంటే అత్యవసర పరిస్థితులకు లేదా అర్జెంట్ ఎమర్జెన్సీస్ కోసం ఉపయోగించడానికి. ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మన యొక్క కష్టకాలంలో ఒత్తిడిని అనేది తగ్గిస్తుంది, అలాగే అప్పుల నుంచి కాపాడుతుంది, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను కూడా కాపాడుతుంది. ఎమర్జెన్సీ ఫండ్స్ని ఎలా బిల్ చేయాలో చూద్దాం. ఆటోమేట్ ట్రాన్స్ఫర్స్ని సెటప్ చేసుకోవాలి, అలాగే గిఫ్ట్స్, ట్యాక్స్ రిఫండ్స్, బోనసెస్ ఏమైనా వస్తే వాటిని సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. చిన్న చిన్న ఖర్చులను విడిచిపెట్టాలి. ఇప్పుడు మనం అవాయిడింగ్ డెప్ట్ గురించి తెలుసుకుందాం. అవాయిడింగ్ డెప్ట్ అంటే రుణాన్ని నివారించడం. రుణం అంటే మీరు బ్యాంక్, కంపెనీ లేదా ఇతరుల నుండి డబ్బు అప్పుగా తీసుకొని తర్వాత వడ్డీతో కలిసి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని ఎందుకు నివారించాలి అంటే లెస్ స్ట్రెస్, అప్పుల నుండి మనకు ఒత్తిడిని తగ్గిస్తుంది. మోర్ ఫ్రీడమ్, మన యొక్క అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. బెటర్ ఫ్యూచర్ ఆప్షన్స్, భవిష్యత్తులో అవసరపడే వాటికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం క్రెడిట్ స్కోర్ అంటే ఏంటో చూద్దాం. క్రెడిట్ స్కోర్ అనేది మీరు డబ్బు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించే విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నారో చూపించే సంఖ్యను క్రెడిట్ స్కోర్ అంటాం. సపోజ్ బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు వంటి రుణదాతల లోన్లు, క్రెడిట్ కార్డులు లేదా ఇల్లు అద్దెకు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించడానికి దీనిని ఉపయోగిస్తారు. క్రెడిట్ స్కోర్ అనేది మనకి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్, లోన్ అప్రూవల్స్, రెంట్ అపార్ట్మెంట్, బెటర్ ఇన్సూరెన్స్ కోసం దీనిని ఉపయోగిస్తాం. క్రెడిట్ స్కోర్స్ అనేవి ఎలా ఇంప్రూవ్ చేయాలో చూద్దాం. బిల్స్ అనేవి టైంకి పే చేస్తూ ఉండాలి. బ్యాలెన్సెస్ అనేవి తక్కువలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ న్యూ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయకూడదు. మన యొక్క క్రెడిట్ కార్డు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో చెక్ చేస్తూ ఉండాలి. అలాగే మన యొక్క పాత అకౌంట్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం డెబిట్ కార్డ్ అంటే ఏంటో చూద్దాం. డెబిట్ కార్డ్ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా లింకప్ అయి ఉంటుంది. దీంట్లో మన యొక్క సొంత డబ్బు మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, అండ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇమీడియట్గా మనీ అనేది తీసుకోవచ్చు. మన యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎంత మనీ అయితే ఉంటుందో అంత మనీ మాత్రమే మనం ఖర్చుకి ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్. సపోజ్ మన యొక్క బ్యాంక్లో 5,000 రూపీస్ ఉంటే ఆ యొక్క 5,000 రూపీస్ మాత్రమే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో చూద్దాం. క్రెడిట్ కార్డ్ అంటే మన యొక్క బ్యాంక్ నుంచి అప్పుగా మనీ తీసుకోవడం. దీంట్లో బ్యాంక్స్ మనీ మాత్రమే యూజ్ చేయడానికి ఉంటుంది. దాన్నే లోన్ అని అంటాం. ప్రతి నెల
రీపే అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ టైంలో పే చేయకపోతే ఇంట్రెస్ట్ అనేవి పడుతుంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్స్. సపోజ్ మన బ్యాంక్లో 0 రూపీస్ ఉన్నా సరే మన యొక్క క్రెడిట్ లిమిట్ ఎంతైతే ఉందో అంతా స్పెండ్ చేశాక రీపే చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు హౌ బ్యాంక్స్ మేక్ మనీ అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే బ్యాంక్స్ అనేవి ఎలా డబ్బును సంపాదిస్తున్నాయి. దాంట్లో ఫస్ట్ది ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అంటే బ్యాంకులు ప్రజలకు మరియు వ్యాపారాలకు రుణాలు ఇస్తాయి మరియు వాటిపై వడ్డీ వసూలు చేస్తాయి. సపోజ్ మనం 1000 రూపీస్ను 8% వడ్డీకి అప్పుగా తీసుకుంటే మనం 1080 రూపీస్ వాళ్ళకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకుకు 80 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఫీజ్ అంటే బ్యాంకులు వివిధ సేవలకు ఫీజులు వసూలు చేస్తాయి. ఈ ఫీజెస్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏటీఎం ఫీజ్, ఓవర్ డ్రాఫ్ట్ ఫీజ్, మంత్లీ అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజ్, క్రెడిట్ లేట్ ఫీజ్ అండ్ ఆల్సో వైర్ ట్రాన్స్ఫర్ ఫీజ్. థర్డ్ వన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. కొంత మనీని బ్యాంక్స్ అనేవి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అవి ఏంటంటే గవర్నమెంట్, స్టాక్స్, కార్పొరేట్ బాండ్స్, రియల్ ఎస్టేట్స్. పెద్ద బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సంపాదిస్తాయి. కంపెనీలకు షేర్ మార్కెట్లో లిస్టింగ్ లేదా విలీనాల విషయంలో సహాయం చేస్తాయి. ఫోర్త్ వన్ వచ్చేసి బిజినెస్ సర్వీసెస్. బిజినెస్ ద్వారా కూడా బ్యాంక్స్ అనేవి డబ్బులు సంపాదిస్తూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ మేనేజింగ్ పేరోల్ ఫర్ కంపెనీస్. అంటే కంపెనీల పేరోల్ నిర్వహణ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సెకండ్ వన్ కరెన్సీ ఎక్స్చేంజ్. కరెన్సీ మార్పిడి ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. థర్డ్ వన్ వచ్చేసి హ్యాండ్లింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే పెద్ద వ్యాపార లావాదేవీలు. ఫోర్త్ వన్ వచ్చేసి వెల్త్ మేనేజ్మెంట్ ఫర్ రిచ్ క్లయింట్స్. అంటే ధనికులకు వెల్త్ మేనేజ్మెంట్ సేవలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కంటెంట్ మీద నాది ఇదే ఫస్ట్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వాయిస్లో కనుక ఏమైనా మీకు మిస్టేక్స్ కానీ ఏమైనా అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను అది సాల్వ్ చేసుకొని మీకు ఇంకా బెటర్ కంటెంట్ని అందిస్తూ ఉంటాను.